ఒక అందమైన సాయంత్రం వేళ దుర్గకి పెళ్లిచూపులు జరుగుతున్నాయి. మీతో పోటీపడుతున్న ఈ సంధ్యా సాయంత్రపు పెళ్లిచూపులు నాకు చాలా బాగా నచ్చిందండి. మీరు ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. మరి మీరు? నాకు పీజీలో మంచి పర్సెంటేజ్ వచ్చింది. నేను పెళ్లి తర్వాత జాబ్ చేయాలని అనుకుంటున్నాను. నువ్వు జాబ్ చేసి బిజీ అయిపోతే మనం మన తొలి మధుర క్షణాలు మిస్ అయిపోతామేమో. దుర్గ పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో చాలా గ్రాండ్గా జరిగింది. కొన్ని నెలల్లోనే దుర్గ కన్సీవ్ అయింది. తన భర్తకి హ్యాపీగా విషయాన్ని చెప్పింది. తన అత్తమ్మకి కూడా చెప్పింది. కాని తను ఒక్కసారిగా షాక్ అయింది. తనకి తెలుసు, ఒకవేళ దుర్గకి తొందరగా పిల్లలు పుడితే తను చాలా హ్యాపీగా ఉంటుందని. ప్రెగ్నెంట్గా ఉన్న దుర్గని మాటలతో బాధపెట్టేది. ఇంట్లో అన్ని పనులు చేయించేది. కట్నం తేలేదని కష్టపెట్టేది. దుర్గ భర్త హైదరాబాద్ నుండి వస్తే తనకి కూడా దుర్గ అత్త, ఆడపడుచు దుర్గపై లేనిపోని మాటలు చెప్పేవారు. ఈ కష్టాల మధ్యలో దుర్గ పండంటి పాపకి తల్లి అయింది. అత్తగారింటి సూటిపోటి మాటలు భరించలేక దుర్గ తన భర్తను, నన్ను హైదరాబాద్ తీసుకెళ్తావా అని అడిగింది. దానికి భర్త, నువ్వు కట్నం తీసుకురాలేదు కాబట్టి మనం ఫస్ట్ ఒక చిన్న ఇల్లు రెంట్కి తీసుకుందాం అన్నాడు. దుర్గ ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ అయింది. ఒక చిన్న ఇంట్లో వాటర్ ప్రాబ్లం ఉన్నా కూడా దుర్గ తన పాపతో, భర్తతో చాలా హ్యాపీగా ఉంది. 4 ఇయర్స్ గడిచాయి. అయినా కూడా దుర్గ అదే ఇంట్లో వాటర్ ప్రాబ్లంతో, ఇంటి పనులతో చిన్న పాపని పట్టుకుని ఇబ్బందిపడేది. తను ఇబ్బందిపడుతున్నా కూడా తన భర్త ఎలాంటి హెల్ప్ చేసేవాడు కాదు. ఎప్పుడూ ఫోన్ పట్టుకునేవాడు. సరిగా మాట్లాడేవాడు కాదు. ఒకసారి దుర్గకి డౌట్ వచ్చి తన భర్త ఫోన్ చెక్ చేసింది. తనకి షాకింగ్ విషయాలు తెలిసాయి. తన భర్తకి 1,00,000కి పైగా సాలరీ వస్తున్నా కూడా తను చాలా లోన్స్ తీసుకున్నాడని, ఆ లోన్స్ వల్ల వచ్చిన డబ్బుని మొత్తం ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నాడని తెలిసి చాలా బాధపడింది. ఒకరోజు దుర్గ తన భర్తను ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ గురించి అడిగింది. ఎందుకు లోన్స్ తీసుకుని ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నావ్? మా గురించి ఏమైనా ఆలోచించావా? ఈ డబ్బులు మీ నాన్న ఏమైనా ఇచ్చాడా? నా డబ్బులు నా ఇష్టం ఉన్నట్టు ఆడుకుంటా. నీకు తిండి బట్టలిస్తున్నా కదా, మూసుకుని ఉండు. ఈ మాటలతో దుర్గ చాలా చాలా బాధపడింది. తను కూడా జాబ్ చేయాలని అనుకుంది. అప్పుడే వచ్చిన గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసింది. 1 ఇయర్ ఇంట్లో పనులను, పాపను చూసుకుంటూ చాలా కష్టపడి చదివింది. కొన్ని రోజుల్లోనే రిజల్ట్స్ వచ్చాయి. కానీ దుర్గకి జాబ్ రాలేదు. కొన్ని మార్కుల తేడాతో దుర్గ తన జాబ్ మిస్ అవ్వాల్సి వచ్చింది. దుర్గ చాలా ఏడ్చింది. తనకి తన భర్త, అత్త అనే మాటలు గుర్తొచ్చాయి. తను పడిన కష్టం అంతా వేస్ట్ అయిందని చాలా కుంగిపోయింది. తను వాళ్ళ మిడిల్ క్లాస్ అయిన పేరెంట్స్ దగ్గరికి కూడా వెళ్లలేకపోయింది. తను తన లైఫ్ని ముగించాలని డిసైడ్ అయ్యింది. తను ఆల్మోస్ట్ లైఫ్ను ఎండ్ చేయాలని అనుకున్నప్పుడు తన పాప వచ్చి, అమ్మా, అన్నం పెట్టవా అని అడిగింది. అంతే, దుర్గ తన డెసిషన్ మార్చుకుని మళ్లీ లైఫ్లో ఫైట్ చేయాలని నిర్ణయించుకుంది. ఖచ్చితంగా ఏదో ఒకరోజు దుర్గ లైఫ్లో ఒక వారియర్లాగా పోరాడి గెలుస్తుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం దుర్గ కష్టపడుతుంటే, మరి ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్, 2 అందమైన పిల్లలు, మంచి భర్త ఉన్న సుధా ఎందుకు తన లైఫ్లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.